హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి పల్లెటూరి స్టైల్లో పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ అందరూ ఏంటంటే పప్పుని కుక్కర్లో పెట్టి ఉడకబెడతారు. కుక్కర్ లేకుండా ఎలా సింపుల్గా చేయాలి, పప్పు ఎట్లా త్వరగా ఉడుకుతుందో చూపిస్తాను. ఓకేనా. ముందుగా ఒక 2 cups ఆఫ్ నేను పప్పు తీసుకున్నాను. ఈ పప్పుని మంచిగా కడిగేసి ఒక 5 to 10 minutes మంచిగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే నానబెట్టుకోకుండా ప్రాబ్లం లేదు, బట్ మీకు గ్యాస్ ఇవ్వాలంటే కొంచెం నానబెట్టేయకుండే. నేను మంచిగా కడిగేసి వాటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి మనం ఒక పాత్ర పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఏంటంటే ఇప్పుడు 2 cups ఆఫ్ పప్పుకి 8 cups ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ ఏంటంటే మనకి మంచిగా బాయిల్ కావాలి, అంటే మసలడం అంటే ఇట్లా ఈ స్టేజ్లో మనం ఏంటంటే పప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు అంతా నేను ఇందులో వేస్తున్నాను. నేను కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేస్తాను, ఎందుకంటే మనకు స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అండ్ పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. నేను అది స్కిప్ చేసేసాను, మీకు మధ్యలో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మనము చింతపండు రసం కోసం మంచిగా చింతపండు తీసేసుకొని బాగా కడిగేసి వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు బాయిల్ అవుతుంది కదా, దానికి క్యాప్ మాత్రం కంప్లీట్గా వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే మనకు పప్పు అనేది పొంగిపోద్ది కదా, సో మొత్తం పొంగకుండా మనం ఏంటంటే కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి. నేను ఆయిల్ వేయలేదండి, లాస్ట్లోనే వేస్తాను. మీకు కావాలంటే వేసేసుకోండి. ఓన్లీ వెల్లుల్లి యాడ్ చేసేసాను. ఇప్పుడు పప్పు ఉంది కదా, సగం వరకు ఉడికిపోయింది. ఈ పప్పుని ఈ స్టేజ్లో మనం ఏం చేయొచ్చు అంటే మంచిగా మిక్సీ చేసుకొని మంచిగా మెత్తగా రుబ్బుకోవచ్చు. మీకు గ్యాస్ ఇవ్వాలంటే. లేదు అని అనుకుంటే ఏం చేయాలి అంటే ఈ పప్పులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక 10 minutes మళ్ళీ అలానే పెట్టామనుకోండి, మంచిగా పప్పు అనేది స్మూత్ అవుతుంది. మీరు ఒకవేళ గ్యాస్ అనేది పెద్దగా పెట్టి వాటర్ వేస్తే అది తొందరగా బాయిల్ అవ్వదు. అండ్ ఏంటి అంటే మనకు వాటర్ అనేది డ్రై అయిపోతుంది, పప్పు అనేది ఉడకదు. సిమ్లో పెట్టేసి మంచిగా క్యాప్ పెట్టేసేసి మంచిగా ఉడకబెట్టండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్పూన్తోనే పప్పు అనేది నలిపిస్తున్నాను. మీకు ఒకవేళ పప్పు దంచేది ఉంటే మంచిగా దంచేసుకోండి, నాకు ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను స్పూన్తోనే అనేస్తున్నాను. అండ్ ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో ఆ వాటర్ వేసినాక చాలా స్మూత్గా అవుతుంది. అసలు పల్లెటూరు పప్పు త్వరగా బాయిల్ అవ్వదు, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది. కొన్న పప్పు ఈ పప్పు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. ఓకేనా. ఇప్పుడు పప్పు అనేది ఈ స్టేజ్లో ఉంది కదా, మళ్ళీ క్యాప్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇప్పుడు చింతపండు రానిపోయి ఉంటుంది కదా, అందులో నుంచి రసం అంతా తీసి రెడీగా పెట్టుకుంటున్నాను. మంచిగా ఏంటి అంటే మీరు ఒకవేళ ఇందులో ఇత్తులు లేవనుకోండి, మిక్సీ చేసుకున్నా సరిపోతుంది, బెటర్ ఉంటుంది అది కూడా. ఇప్పుడు ఈ పప్పు నుంచి మంచిగా చూడండి ఎంత స్మూత్ అయిపోయిందో. ఇలా స్పూన్తో అంటేనే మనకి నలిగిపోతుంది పప్పు అంతా. సో ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి అంటే చింతపండు రసం ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ కావాలంటే వాటర్ కూడా వేసుకోండి, అంటే క్వాంటిటీని బట్టి. నాకు ఇప్పుడు రసం వేసాను కదా, కొంచెం నాకు థిక్గానే కనబడుతుంది, ఎందుకంటే మేము కొంచెం లూజ్గానే తింటాం కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే మసిలిన తర్వాత పప్పు అనేది మళ్ళీ దగ్గర పడుతుంది. సో ఏంటంటే నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి పెట్టుకుంటాను, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ఏంటి అంటే నేను కారం యాడ్ చేస్తున్నాను కదా, ఈ కారం అనేది మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను పచ్చిమిర్చి తక్కువ వేసాను కదా, సో కారం వేసాను 1 spoon, 2 spoons సాల్ట్ వేసాను. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసేసి మంచిగా మసిలిపియాలి. ఇప్పుడు ఇంకేం చేయాలి అంటే ఇటు సైడ్ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నేను ఎక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే ఇది వేరే వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆనియన్ వేసి ఇప్పుడు లాస్ట్గా మనం కరివేపాకు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. నేను పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇంగువ ఏమి వేయట్లేదు. సో సింపుల్గా, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే ఇది మసులుతుంది కదా, ఇది మంచిగా ఇంకా ఎక్కువ మసలాలి. ఆ టైంలో మనం పప్పు అనేది ఆఫ్ చేసేయాలి. అప్పట్లో ఏం చేయాలంటే ఈ పోపు ఉంది కదా, దీన్ని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఈ పోపుని వేసుకొని మనం ఈ పప్పులో యాడ్ చేసేసామంటే పప్పు అనేది రెడీ. చాలా సింపుల్ అండి, మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. బట్ నేను ఏంటంటే ఇవన్నీ ముందే యాడ్ చేసేసాను, అంటే జీలకర్ర ఇవన్నీ, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అట్లా కూడా తినవచ్చు, బట్ ఏంటంటే ఈ పోపు కూడా యాడ్ చేసుకుంటే పప్పు అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను పల్లెటూరు స్టైల్లో చెప్తున్నాను, మీరు అందరు కుక్కర్లో చేస్తారు.
ఎందుకంటే మీకు టైం సేవ్ అవుతుంది కదా అండ్ త్వరగా కూడా బాయిల్ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా కుక్కర్ పాడైనప్పుడు అట్లా. కానీ స్మెల్ మాత్రం అదుర్స్ అండి. మీకు అసలు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది, చాలా సింపుల్ కూడా. ఓకేనా. ఈ పప్పు అనేది మనకి చల్లారినాక దగ్గర వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఉండేటట్టే చూసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.